పాట పెట్టారంటే ఏదో సినిమాలో ఒక పాట కావాలి కదా అని పెట్టలేదు సార్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరు మనది, ఈ వాడ మనది, ఈ పల్లె మనది అంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది సంగతి. అయ్యారు బామర్జీ వచ్చేస్తున్నా, ఇంకో 2 కిలోమీటర్లు ఉంటుంది, వచ్చేస్తా. నాకు ఈ చలికాలం అయితే చాలు, ఊ అంటే వస్తుంది, ఆ అంటే వస్తుంది. ఈ చెట్టు హలో మాస్టరు, వెళ్ళరండి. ఏం చేస్తున్నారు? అంటే కడుపు బాగా టైట్ గా ఉండి చెట్టు వెనకాలకి వెళ్ళిపోతున్నారు. ఏం చదువుకున్నారు మాస్టర్ మీరు? సార్ బీకామ్ చదివాను సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు టీచర్ సార్. అంటే మీ నాన్నగారు టీచర్, మీరు బీకామ్ చదివారు. ఎక్కడ పడితే అక్కడ పూసేస్తారు. సిగ్గు లజ్జ ఉండాలండి. ఊర్లు ఇలాగే నాశనం చేస్తారా మీరు? ఇంకా పోయలేదు సార్. మరి ఎందుకు ఇక్కడ పూసారు? సారీ సార్. సార్ అంటే బాత్రూమ్ కనపడలేదు సార్. నాకు తెలుసండి, నేను చూపిస్తాను కదా మీకు. పదండి సార్. పదండి చెప్తాను. ఇంకెప్పుడు అలా పోయి ఒక్క నిమిషం అండి, ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి ఒకసారి. హలో డార్లింగ్, ఇక్కడ దారిలో ఒకడు తగిలేడు రా మనకాడు. మనిషి చూస్తే పెద్ద గాడిదలాగా ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ పూసేస్తున్నాడు సార్. అది ఆవిడకి ఎందుకు చెప్తున్నారు సార్? ఏం లేదు, లేకపోతే మా ఆవిడ ఏమనుకుంటది, ఇటు ఎందుకో లేట్ అయ్యాడు అనుకుంటది. నిజం చెప్పాలి కదా, నాకు మా ఆవిడికి మధ్యలో దాపరికాలు ఉండకూడదు. కొద్దిగా బాబు లేచాడా? వాడికి వస్తారు ఫోన్ ఇయ్యి. హాయ్ బుజ్జి. నాన్న మీ టీచర్ నేను నీకు ఏం చెప్పిందిరా స్కూల్లో? Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. సార్ వెళ్ళిపోతాం పదండి. ఆగండి, తీసుకెళ్తానని చెప్పాను కదా. నాన్న లౌడ్ స్పీకర్ పెడతాను, ఒకసారి చెప్పు. నన్ను చెప్పు ఇంకో రైలు చెప్పు. Tinkle, tinkle, little star, how I wonder what you are. Up above the sky, I can see the sky. ఓకే సార్ తొందర పెట్టండి. ఓకే. అయ్యో తొందర పడకూడదు సార్, నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. సారీ సార్, పదండి వెళ్దాం. గురుగారు ఒకసారి టీ తాగి వెళ్ళిపోతాం. సార్ బాగా తలనొప్పిగా ఉంది సార్. అరే ఇక్కడ బాగా ప్లాన్ నిండిపోయింది సార్. ప్లీజ్ సార్ అదే మీ బాధ అంతా నా తలకి ఎక్కించుకున్నాను చూడండి. టీ తాగి రండి, కూర్చోండి. నేను కూర్చోలేదు సార్. ఏంటి గురుగారు చాలా రోజులు వచ్చారు? ఏం చెప్పమంటావు, రావాల్సి వచ్చింది. పెద్ద మనిషి ఆడు బీకామ్ చదివాడంట. చెట్టు వెనకాలకి వెళ్ళిపోయాడు. ఊరు ప్రచారం చేయడానికి ఇదా సార్? అది అడిగాడు సార్. వద్దు సార్, పదండి సార్ వెళ్దాం. టీ తాగి వెళ్దాం సార్. ఒక టీ మన స్టైల్ కదా సార్? మన స్టైల్లో ఇవ్వాలి. తాగుతారా? వద్దు సార్. సార్ టీ తాగరండి, ఇంత పెద్ద గ్లాస్ తో మంచినీళ్ళు. పెద్ద గ్లాస్ తో మంచినీళ్ళు వద్దు బాబు, టీ ఇవ్వు. తొందర తాగి వెళ్దాం సార్. వెళ్ళిపోదాం సార్. ఒక నిమిషం అండి, ఇక్కడ టీ తాగితే ఎలాంటి తలనొప్పి ఎగిరిపోతుంది సార్. ప్లీజ్ సార్, మీరు దండం పెడతాను సార్. వెళ్దాం సార్, తొందరపడు. వచ్చేస్తుంది సార్. పదండి పదండి. చాలా బాగున్నాను సార్. చాలా రోజులకి ఏమైపోయారు ఈ మధ్య, మీరు అసలు కనిపించలేదు. అంటే సీజన్ కదా సార్, ప్రోగ్రామ్ లో ఒప్పుకున్నాను. 6 నెలల వరకు ఖాళీ ఉండదు సార్. అవునా? సార్ సార్ మీకు ఈయన గురించి చెప్పాలి. ఈయన గురించి చెప్పకుండా వెళ్ళిపోతే బాగుండదు. ఈయనెవరు సార్? మంచి డాన్సరా? డాన్సర్ కాదండి, బీకామ్ చదివాడంటే ఆ నాన్నగారు టీచర్. సిగ్గు లేకుండా చెట్లు వెనకాలకి వెళ్ళిపో. అదేండి వెళ్ళిపోతుంటే తీసుకొచ్చాను. సులభ కాంప్లెక్స్ అది చూపిద్దాం. ఏమండి మీకు ఈయన గురించి చెప్పాలండి. మా ఊర్లో గొప్ప కళాకారుడు అండి. పూర్తి పేరు పీతాతారావు, ముద్దుగా పితారావు అని పిలుస్తుంటాం. ఏదో సార్, పదండి సార్. అందరూ కొట్టేస్తాడు. మీరు ఒకసారి ఈయన టాలెంట్ ఏంటో టాలెంట్లు అలా కాదు సార్, ఒక్కసారి మీరు ఆయన టాలెంట్ చూడాలి. టాలెంట్ మీ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టించాలి. మీరు ఎలాగ గురుగారు నేను స్టేజ్ మీద ఒకటి వదిలేను, అసలు అదిరిపోయింది సార్. రెస్పాన్స్ ఏదో ఒకటి వదలండి సార్. సార్ చూస్తారు రెండు ప్రోగ్రామ్ పెడతారు కదా మీ ఊర్లో. ఒకసారి సార్ కళాకారుని అవమానిస్తున్నారు మీరు. ఏంటో తెలుసా? కళాకారుని అవమానిస్తే కళ్ళు పోతాయి. ఒకసారి అందుకోండి సార్. మీరు జురాసిక్ పార్క్ సినిమా చూసారు? అందులో ఈయన రాక్షస బలికి డబ్బింగ్ చెప్పింది ఈయన. ఓకే సార్, అద్భుతంగా ఉంటుంది తెలుసా? అట్లా అర్థం కాదు సార్. చూపించండి సార్. కళాకారులకు, కళాభిమానులకు ఒకసారి చేయండి.
వెళ్దాం సార్. వస్తాను, 4లో ప్రోగ్రామ్ ఉన్నది. రండి కుంకుల లక్ష్మి గారు రండి. నమస్కారం అండి. చాలా మంచి కళాకారిణి అండి ఈవిడ. మీరు చాలా అదృష్టవంతులు. ఏంటో ఈ రోజు ఆర్టిస్టులు అందరూ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. అమ్మా చాలా మంచి ఈయన బీకాం చదివాడంట, లేకుండా సెట్ ఎవరు మీ చుట్టాలా? అబ్బాయి లేదండి, చెప్పాను కదా బీకాం చదివాడంట. అయితే ప్రోగ్రామ్ బాగా అర్థం చేసుకోండి సార్, మీ దండం పెడతాను సార్. మనం వెళ్ళిపోవాలి అంతే కదా. ప్రోగ్రామ్ ఎట్టిస్తారా? వెళ్ళమని పెట్టేస్తాను, మాట్లాడతాను సార్. హెవీగా చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు కొద్దిగా మీరు అడ్వాన్స్ ఇచ్చండి చెప్తాను. అడ్వాన్స్ ఇదిగో 10,000 తీసుకుని పదండి సార్. మనం పదండి సార్. ఆ బొండే గంగా బొండే, ఇదిగో ఆ గంగా బొండే. ఈ కొబ్బరి బోండాలు స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి సార్? ఒక్కొక్క బోండంలో 10 లీటర్లు ఉంటాయి. మీరు ఒక్క కాయ తాగాల్సిందే, మీరు ఒక్క కాయ తాగాల్సిందే. అవుతాడండి కుర్రాడు. ఎక్కడో సత్తినపల్లి నుంచి వచ్చి ఇక్కడ దుకాణం పెట్టుకున్నాడు. తాగుతారా లేదా? ఏండి? మీరు మొహమాట పడకూడదు. తాగకుండా వెళ్ళిపోతే మీరు కడుపు కొట్టినట్టు అవుతుంది. సార్ మన షాపులో ఒక బోండా కొంటే ఇంకో బోండా ఫ్రీ సార్. సార్ మీరు ఛాన్స్ కొట్టేశారు సార్. ఏంటి? అదే సులభ కాంప్లెక్స్. థ్యాంక్ యూ సార్. ఆగండి. ఏంటి 2 రూపాయలు ఇచ్చేయాలండి. దేనికి? ఓనర్ నేనే. నీ 2 రూపాయల గురించి 10 కిలోమీటర్లు తిప్పించి 10,000 ఖర్చు పెట్టేస్తావా? మర్చిపోతున్నారు, చాలా అర్జెంట్. నేను వెళ్ళొస్తాను బాబాయ్. మిస్టర్ బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి డస్ట్ ఏంటి? సారీ సార్. క్లీన్ చేయి. ఓకే సార్, క్లీన్ చేపిస్తా సార్. మన 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ కొంచెం నీట్ గా మెయింటైన్ చేయాలయా. 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ ఏంటి సార్? ఇప్పుడు డబ్బున్నాడు 5 స్టార్ లో దిగుతాడు, లేనివాడు 2 స్టార్ లో దిగుతాడు. మనం వేసే బిల్లు మాత్రం 7 స్టారే. కొంచెం నీట్ గా ఉండవయ్యా. నువ్వు ఎంత నీట్ గా ఉంటే మన హోటల్కి అంత మంచి వాళ్ళు వస్తారు. అర్థమైందా? జిప్పు మర్చిపోయారు సార్. పట్టుకోలేదా? నాది కాదు సార్, మీది. ఎవరో వస్తున్నారని చెప్పి ఫోన్ చేశారా? ఎవరు వస్తున్నారని? రూమ్ నెంబర్ 420 ఫిక్స్ చేసుకున్నారు సార్. రూమ్ నెంబర్ 420. అవును సార్. సుధీరా ఈయన పెద్ద ఫేమస్ హీరో సార్. వావ్, అలా లేడే. హాయ్ సార్, ఇప్పుడే తెలిసింది మీరు సెలబ్రిటీ కదా? నైస్ జోక్. సార్ హోటలేగా చూడండి సార్, 5 స్టార్ ప్లస్ 7 స్టార్. చచ్చా ఏసీ ఉందా? ఉంది కానీ ఆపేసాను సార్ నేనే. నాకు జలుబు చేసింది. నీకు జలుబు చేస్తే ఏసీ ఆపేస్తారా? కోర్స్. బయట వచ్చేప్పుడు చూసాను నీళ్ళు ఏమిటి స్విమ్మింగ్ పూల్ లో కన్నపడింది సార్. ఇప్పుడు ఎలాగ స్విమ్మింగ్ పూల్ స్నానం చేయాలంటే? బకెట్ నీళ్ళు తెచ్చుకోవడం, స్విమ్మింగ్ పూల్ స్నానం చేసి మళ్ళీ వచ్చేయడం. హోటల్ వైఫై పాస్వర్డ్ ఏంటి? సారీ సార్, నో నెట్వర్క్. ఇంత పెద్ద హోటల్ నుంచి కూడా ఇంటర్నెట్ లేకపోతే అంటే పాస్వర్డ్ అదే సార్. సారీ సార్, నో నెట్వర్క్. పర్ డే అంతా? పర్ డే 20,000 సార్. నేను అడ్వాన్స్ 2 lakhs ఇవ్వాలి సార్. ఎస్ సార్. 2 lakhs దేనికి? లాస్ట్ టైం కూడా సెలబ్రిటీలో వచ్చాడు, మంచం, ఫ్రిడ్జ్, టీవీ అన్ని పట్టుకుపోయాడు. టీవీ ఫ్రిడ్జ్ ఓకే, మంచం వల్ల తీసుకెళ్ళాడు. ఆడంతమంది కార్పెంటర్ డిప్పిసాడు మొత్తం. సరే ఎలాగ లిఫ్ట్ కూడా లేదన్నారు, కనీసం ఎస్కలేటర్ ఉందా? ఉంది సార్, ముందుకి లెఫ్ట్ తీసుకుంటే పక్కనే షాపింగ్ మాల్ అందులో ఉంది. షాపింగ్ మాల్ ఎస్కలేటర్ నేను ఎందుకు ఎక్కుతాను? మీకు ఎక్కాలనిపిస్తే ఎక్కిరండి అంటున్నా. అసలు బొత్తిగా ఏం లేకుండా పోతుంది. ఏడా రూమ్ లో బల్లీలు ఏమే బల్లు వెకెట్ చేయలేదా? నేను రూమ్ తీసుకున్నాను సార్, బల్లు ఇంకా వెళ్ళినట్లు ఉన్నాయి. నేను చెప్పి వెకెట్ చేస్తాను సార్, మీరు వెళ్ళండి. ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? ఈ రోజు మన పెళ్లి రోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి వేలికి ఒక ఉంగరం కొనివ్వరా? నువ్వు అంతగా అడగాల? ఈ వేలుకి రింగ్ కావాలంటే ఈ వేలుకి తీసుకు దీనికి పెట్టాడమే. మీరు ఎప్పుడు ఇంతే, ఒక రింగ్ కొనివ్వమంటే కొనివ్వరు. నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్. ఉంటాను. నేను థ్యాంక్స్ చెప్పా. నేను ఒక్క క్షణం ఉండను ఇక్కడ. అలాగ ఎందుకు అలాగ అలుగుతున్నావు? సరే ఇదేదో 5 స్టార్ హోటల్, 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ అంటే ఇది హోటల్ కాదుదా?
అది హోటల్ అని రాశారా? హోటలా? ఇది హోటలా? ఇదేంటి ఇదే? ఇది హోటలే సార్. మనం వర్షానికి హోటల్ కాదు బాబు, హోటల్. ఇది హోటలే. రూమ్ ఉందా? రూమ్ ఉంది సార్. ఉన్నదా? ఎంత? 20,000 సార్. 20,000. సరే 2,000 చేసుకో. సార్ ఇది స్టార్ హోటల్ సార్. సరే 10,000 చేసుకో బాబు, ఇస్తావాలే. మరీను అంటే బయట పంపించండి. బయటకు వెళ్ళు. ఏంది ఏంది చెయ్యేస్తాంటారేంది మీరు? ఏంటి ఏంటి బయటికి వెళ్ళండి సార్, బయటికి వెళ్ళండి. 1000 రూపాయలు ఇస్తాను, ఓకేనా? హెలవయ్యా, 1000 రూపాయలు రూమ్ వేస్తాను. ప్రతి ఓడి వచ్చాడు. ఏంది మీద చేస్తాడు నువ్వు? మీద చేస్తున్నావు నువ్వు? మర్యాద దక్కదు నీకేమనుకున్నావు నువ్వు? ఏంటి ఎక్కడికి పోతా ఉండవు? ఏంటి వెనకాల వస్తున్నావేంటి? ఏంటి వెనకాల వస్తావు? నా ముందు నువ్వు వెళ్తాండావు నువ్వు. అవునా? ఏంటి గొడవ లోపల? అదేడో 10,000 రూమ్ ఇమ్మన్నాడు సార్. ఎవరైనా ఎలా ఉన్నారు? ఆయన పెద్ద స్టార్ అండి. దేంట్లో దేంట్లో? ఏమండి ఒక్క ఫోటో ఆయనతో. సరే అడుగుతానులే. ఏంది అయ్యో ఆడికేదో రాగం ఉంది, టచ్ చేయకూడదు అంట. మరి పిచ్చి పిచ్చి అడగలదే ఏంటే? ఇలా చీపోలు ఉండే హోటల్ నన్ను ఉంచుతారా? సారీ సార్, సరే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళమని చెప్పు. ఏంది మీద టచ్ చేస్తా ఉండేది నువ్వు? అది కాదు సార్, పెద్ద హీరో సార్ అతను. ఎవరు హీరో అయితే నాకేంటి? మాకు ఉంది 5 స్టార్. ఏది? తినేసా పొద్దున్నే, పద. మనసులో ఏం పెట్టుకోవచ్చు సార్, మనసులో పెట్టుకో బిల్ వేసేస్తాం మళ్ళీ మేము. లేదు. హలో, ఏంటి మా హోటల్లో బాంబు పెట్టారా? ఒక నిమిషం బాబు. సార్ మన హోటల్ ఎవరో బాంబు పెట్టారట. అవునా? దగ్గర 5 కిలోమీటర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతాట. ఆ స్టార్ హీరో కదా అర్జున్ సార్. హీరో గారు ఏంటే రోహుల్ ప్రతిదాని ఏంటి? మీరు గుండె ట్రై చేసుకోవాలి సార్. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారా? నాకోసం ఎవరు సూసైడ్ చేసుకుంటారా? అంత లేదు కానీ చెప్పిందేనండి, మన హోటల్ బాంబు పెట్టారు సార్. ఇప్పుడే నా కెరీర్ స్టార్ట్ అయింది సార్. నాకు పెళ్లి కూడా అవ్వలేదండి. అర్జెంట్ బాంబ్స్ కానీ పిలిపించండి. పిలిపిస్తా. అర్జెంట్. హలో, అర్జెంట్ మీరు మా హోటల్ రావాలి సార్. అర్జెంట్ రావాలి సార్. చెప్తా తర్వాత మళ్ళీ వస్తాడు. ఏంది బాబు బాంబు స్క్వాడ్ పట్టుకొని ఎలాగంటారా? వద్దా పేలిపోతారా? సారీ సార్, కొంచెం బాంబు స్క్వాడ్ రేంజ్ తెలియకుండా మాట్లాడారు మీరు. సారీ సార్, బాంబు ఎక్కడా? బాంబు ఎక్కడ? మిమ్మల్ని పిలుస్తాం సార్. ఏమే రా నువ్వు. ఏమండి ఇట్లా మా ఆవిడ కూడా బాంబు స్క్వాడ్ కోర్స్ చేసింది. నువ్వు పైకెళ్ళు, పైకెళ్ళు. అటు జరుగు. మా షూ తీసేయాలి బాంబు ఎత్తికేటప్పుడు. దొరికిందా బాంబు? దొరికిందా బాంబు? టీ తీసుకురా ఒకటే. సార్ బాంబు టీ తీసుకొస్తేనే చేస్తాను. టీ తీసుకురారా ఇప్పుడు. టీ టీ తీసుకురా పో. నేనా? ఆమా పద. అది పద. తీసుకురా, టీ తీసుకురా. టీ పట్టండి సార్. బాంబు స్టార్ట్ చేయాలంటే మైండ్ ఫ్రంట్ చేయాలి. టీ తాగాలి, బాంబుని పెట్టాలి. సార్ ఇదిగోండి సార్. మేడం మీకు స్పెషల్. ఏదిరా టీ? ఏది టీ? అదే ఏది టీ? అదే ప్రతి స్కిట్ లో మేనేజ్ చేయండి. టీ తీసుకురా. ఒరే మెట్ట, ఇంత పెట్టుకున్నావు మెట్ట అంటే అటు ఇటు చూస్తావేందే? మసాజ్ చెయ్యే. ఏముంది సార్ అక్కడ చేయడానికి? దీనికే చెయ్యే. ఏంద్ర తబలా వాగిస్తున్నావేందే? తబలా వాయిస్తున్నావేందే? చూడాలా వద్దా బాంబు? బాంబు చూడండి ప్లీజ్. చూడాలి కదా. బాంబు ఎత్తకండి ప్లీజ్. రా నువ్వు. ఇలా రారా. కొంచెం కాలు నొక్కో. బాంబు ఎత్తకాలంటే అటు ఇటు తిరగాలి కదా, కాలు నొక్కాలి. అరే స్టారు, నేను ఆవిడ నొక్కనా? ఈడు కాలు నొక్కో. నొక్కో. నువ్వు రారా. నువ్వు రా. నువ్వు నా కాలు నొక్కాలి. నా హెడ్ మసాజ్ వచ్చే తెలుసు. నువ్వు రా. నువ్వు ప్రొక్లైన్ ఇట్రారా నువ్వు. ఇంకేంటి సంగతుల్లో? నీకు ఇదిగో పెళ్లి రోజు అన్నావు, హ్యాపీ బర్త్డే చెప్పాను, చూసారు మందితో సేవ చేపిస్తా ఉన్నాను. పడుకో మరి, ఇంకెందుకో. బాంబు సంగతి అయ్యో మర్చిపోయాను. బాత్రూమ్ కి వెళ్ళాలి, సంగతే మర్చిపోయాను. ఒక్క నిమిషం ఆగో. త్వరగా ఎత్తుకుతామయ్యా. అవతల నా కోసం షూటింగ్ వెయిటింగ్ సార్. బాలీవుడ్ హాలీవుడ్. నన్ను నోర్మల్ ఎతకమని నువ్వు ఇప్పుడు. ఏంది బాంబు? ఎవరు ఫోన్ చేశాడు మీకు? ఎవరు ఫోన్ చేశారండి? బాంబు ఎలా చూస్తారు? నువ్వు లెగరాలి కదా. ఏంటి నిజం చెప్పరా? అమ్మో ఎండింగ్ కోసం ఎంత తాపత్రయపడతా ఉన్నాడో మనిషి. చెప్పరా. ఏంటి మా ఆవిడ ఏదో కొంచెం ముచ్చట పడిందే, అందుకే బాంబు అన్నాను. స్కాడ్ గా వచ్చు. తప్పేంది ఇప్పుడు? దానికోసం మమ్మల్ని అడుగుతారా? ఒక స్టార్ హీరో టెన్షన్. నన్ను ఎర్రిపప్పు చేస్తావా? మిమ్మల్ని చెయ్యాలి ఒకడు సపరేట్ గా. నువ్వు రా. నువ్వు కొరికి జరిగిందిగా. పద. ఆయన ఇంకోసారి స్టార్ అనొద్దని చెప్పండి. నో స్టార్ హీరో. ఎవరికి ఒక స్టార్ వాల్యూ అర్థం కాదు.
I got